హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు లెహంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. లెహంగా కటింగ్ అలాగే బ్లౌజ్ కటింగ్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కనుక నేను ఈ వీడియోకి లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను. అక్కడ మీరు ఆ వీడియోని క్లిక్ చేస్తే మీకు నా వీడియో అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని కుట్టుకోవాలి. రైట్ సైడ్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని నెక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ లెంత్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ నెక్ దగ్గరికి కుట్టేసిన తర్వాత దారాన్ని అక్కడే కట్ చేసి మళ్ళీ కింద కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల మనము నడుం పట్టి వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ తింపే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లోపల నుంచి ఇలా హ్యాండ్ పెట్టేసుకొని ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. అప్పుడు లైనింగ్ క్లాత్ వెనక్కి వెళ్ళిపోతుంది, ఫ్రంట్ పార్ట్ అనేది మనకు బయటికి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా క్లాత్ అంతా కూడా సర్దేసుకున్న తర్వాత నెక్ చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మీరు పైపింగ్ చేసుకోవాలంటే కనుక మీరు పైపింగ్ కూడా చేసుకోవచ్చండి. దీనికి ఆల్రెడీ అక్కడక్కడ చిన్న చిన్న బూటాస్ వచ్చాయి కదా అని చెప్పేసి నేను పైపింగ్ అయితే వేయట్లేదు. జస్ట్ నార్మల్గా క్లాత్ని ఇలా వెనక్కి తిప్పేశాను. మీరు పైపింగ్ చేసుకుంటే కనుక పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నెక్ దగ్గర కుట్టి వేసుకున్న తర్వాత కింద కూడా క్లాత్ని ఇలా సరి చేసుకుంటూ దీనిపైన కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే క్లాత్ పైన అక్కడక్కడ చిన్న స్టోన్స్ అనేవి ఉన్నాయి కదా, కొంచెం చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మిషన్కి లూజ్ కుట్టు పెట్టేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి అక్కడక్కడ చిన్న చిన్న బూటాస్ అలాగే స్టోన్స్ ఉన్నాయి కదండి, ఆ స్టోన్స్ అన్నీ కూడా నేను రిమూవ్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటున్నాను. మనం డైరెక్ట్గా అలా కుట్టితే కనుక స్టోన్స్ అనేవి సూదికి తగిలిపోయి సూదికి విరిగిపోతుందండి. సో కాబట్టి ఇలాంటి క్లాత్కి కొంచెం జాగ్రత్తగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి కనుక వస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది. ఆ బెల్ని కూడా ఒకసారి టచ్ చేస్తే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో చంక రౌండ్ అనేది తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల ముడతలు రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఒక 4 ఇంచుల పొడవుతో ఫ్రంట్ టక్స్ అనేవి వేసుకోవాలి. కింద మరీ ఎక్కువగా క్లాత్ పట్టుకోకూడదండి. మనం బ్లౌజెస్కి మామూలుగా 1/2 ఇంచ్ అలా పట్టుకుంటాం కదా, కానీ ఇది పిల్లలకి కుడుతున్నాం కాబట్టి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి కింద నుంచి పై వరకు ఒక 4 ఇంచుల పొడవుతో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కింద నుంచి మనం క్లాత్ ఎక్కువగా పట్టుకుంటే పైన కుచ్చులాగా కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని కింద మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు దారాన్ని ఇలా కట్ చేసుకొని నెక్ దగ్గర నుంచి మళ్ళీ కుట్టడం అనేది స్టార్ట్ చేసేయాలి. నెక్ ఇలా మూలలు తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి. మూలలు కరెక్ట్గా తిరిగితేనే మనకు షేప్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా హ్యాండ్ లోపలికి పెట్టేసి రివర్స్ తిప్పుకొని క్లాత్ని సరి చేసుకోవాలి. నెక్ దగ్గర అలాగే కింద షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కరెక్ట్గా సరి చేసుకున్న తర్వాతే అప్పుడు మనము కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసి కుట్టు అనేది వేసుకోండి. మూలలు తిరిగే దగ్గర మీరు దేనితోనైనా ఇలా లోపలికి షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసి ఇలా షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకొని పైన కుట్టు అనేది వేసుకోండి. ఈ మోడల్ దగ్గర పైపింగ్ కానివ్వండి లేకపోతే లేస్ కానీ వేసుకున్నా కూడా బాగుంటుందండి. ప్లెయిన్గా ఉన్న వాటికైతే లేస్ పైపింగ్ అయితే బాగా కనిపిస్తాయి. దీనికి ఆల్రెడీ అక్కడక్కడ చిన్న చిన్న బూటాస్ వచ్చాయి. బ్లౌజ్ కొంచెం హెవీగా ఉంది కదా అని చెప్పేసి నేను తిప్పి వేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర కుట్టు వేసుకున్న తర్వాత కింద కూడా ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు చుట్టూ కూడా మిషన్కి లూజ్ కుట్టు పెట్టేసుకొని చుట్టూ కూడా లైనింగ్ని మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి.
అక్కడక్కడ ఇలా స్టోన్స్ తగిలితే తీస్తున్నానండి, ఎందుకంటే సూది విరిగిపోతుంది మనం డైరెక్ట్గా కుట్టుకుంటే. ఇప్పుడు ఉక్సులు పెట్టే దగ్గర కూడా ఇలా లూజ్ కుట్టు పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి క్లాత్కి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇదే విధంగా నేను ఇంకొక వైపు కూడా కుట్టుకున్నానండి. ఇప్పుడు వీటికి మనము ఉక్సు పట్టి కాజపట్టి వేసుకుందాము. ఉక్సు పట్టి వేసుకోవడానికి మెయిన్ క్లాత్ పైన ఉక్సు పట్టి క్లాత్ పెట్టేసి పైన కొద్దిగా ఫోల్డ్ చేసుకొని ఒకసారి రఫ్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత ఇలా స్ట్రేట్గా కుట్టు వేసుకున్న తర్వాత చివర్లో కూడా ఈ ఉక్సు పట్టి క్లాత్ని ఫోల్డ్ చేసి కింద కూడా ఒక రఫ్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పక్కకి తిప్పుకొని పైన ఒకసారి రఫ్ చేసి కింది వరకు కూడా ఇలా కుట్టేసుకోవాలండి. కింద కూడా రఫ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా రఫ్ చేయడం వల్ల కుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ దారాన్ని కట్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా 2 సార్లు ఫోల్డ్ చేసుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒకసారి రఫ్ ఇచ్చిన తర్వాత సూదిని ఇలా తిప్పుకొని స్ట్రేట్గా కుట్ట అనేది వేసుకోవాలి. క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకున్న తర్వాతే మనం కుట్ట అనేది వేసుకోవాలి. స్టోన్స్ ఉండడం వల్ల చూడండి సూది అనేది ముందుకు జరగట్లేదు. ఇలా పై వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ క్లాత్ని తిప్పుకొని ఇక్కడ రఫ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఉక్స్ పట్టి వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. దీనికి డాట్స్ వేసుకుందాము. బ్యాక్ పార్ట్ వేసుకోవడానికి అక్కడక్కడ ఈ స్టోన్స్ అనేవి తగులుతున్నాయి. ఇప్పుడు ఈ స్టోన్స్ని రిమూవ్ చేసుకొని కింది నుంచి ఒక 4 ఇంచుల పొడవుతో బ్యాక్ టక్స్ అనేవి వేసుకోవాలండి. ఇలా టక్స్లు వేసుకోవడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక వైపు కూడా మనము కాజాపట్టి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ కాజాపట్టిని ఇలా రివర్స్లో పెట్టుకోవాలండి. ఉక్స్ పట్టి వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసుకుంటాము, కానీ కాజాపట్టికి మాత్రము ఇలా రివర్స్లో పెట్టి వేసుకోవాలి. ఇప్పుడు కాజాపట్టి కోసం నేను ఇక్కడ 3 ఇంచుల విడ్త్లో ఒక క్లాత్ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసి పైన కొద్దిగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్ట్రేట్గా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. కింది వరకు కుట్ట అనేది వేసుకోండి. కింద కొద్దిగా క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా సరి చేసుకున్న తర్వాత స్ట్రేట్గా కుట్టు వేసుకొని కింద ఒకసారి రఫ్ అనేది ఇచ్చేసేయాలి. ఇలా రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పైకి తీసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి కుట్ట అనేది వేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసిన తర్వాత ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ పై వరకు కూడా కుట్ట అనేది వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు జిప్ కూడా పెట్టుకోవచ్చండి, బట్ నేను ఇక్కడ ఉక్సు కాజాలు పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీని పక్కనే ఒక 1/2 ఇంచ్ లెంత్లో ఇంకొక కుట్ట అనేది వేసుకోండి. దీంట్లో కాజాలు అనేవి కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఇప్పుడు పైన భుజాలు అనేవి జాయిన్ చేసుకోవాలి. పైన భుజాలు ఒక 1/2 ఇంచ్ లెంత్లో భుజాలు జాయిన్ చేసుకోవాలి. అలాగే డబుల్ స్టిచ్ కూడా వేసుకోండి, కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఒకవైపు జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా 1/2 ఇంచ్ లెంత్లో ఒక కుట్ట అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ అక్కడక్కడ స్టోన్స్ అనేవి రిమూవ్ చేస్తున్నానండి. స్టోన్స్ ఎక్కువగా ఉన్నాయి, సో కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటున్నాను. ఇలా భుజాలు జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు వీటికి మనము హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి నేను ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ పెట్టానండి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఈ లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ క్లాత్కి మనకు ఎక్కడైతే టక్స్ కనిపిస్తుందో ఆ టక్స్ దగ్గర నుంచి ఇలా పాదాన్ని పెట్టేసి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా సూదితో కానీ లేకపోతే ఏదైనా యూస్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి. మళ్ళీ మనకు ఎక్కడైతే టక్స్ కనిపిస్తుందో ఆ టక్స్ వరకు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని అక్కడ స్టాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత దీనికి కింద మళ్ళీ చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకోవాలండి. కింద కూడా మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ దగ్గర నుంచి కుచ్చులు పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. పైన మనము కుచ్చులు పెట్టుకున్నాం కదండి, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కింద కుచ్చులు పెట్టుకోవాలి. పైన మనము కుచ్చులు పెట్టుకున్నట్టు కింద పెట్టుకుంటే పైన ఇలా బుగ్గలు అనేవి లేవకుండా ఉంటాయండి. పైన మనం పెట్టుకునే కుచ్చులకు కింద కుచ్చులు ఆపోజిట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు పైన బుట్ట చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు కింద మెయిన్ క్లాత్ని తీసుకొని ఈ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని కింద మనము కుట్టు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా తిప్పేసుకొని దీనిపైన కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ మెయిన్ క్లాత్ పైన కుట్టు అనేది వేసుకోవాలండి. ఈ పట్టీ కుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలండి. ఎందుకంటే మనము పైన ఉన్న బుట్టాకి జాయింట్ చేసే వైపు కుడుతున్నామా లేకపోతే కింది వైపు కుడుతున్నామా అనేది కరెక్ట్గా చూసుకున్న తర్వాతే జాయింట్ చేసుకోవాలి. పైన కూడా ఇలా ఒక కుట్టు అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. వీటికి నేను పైపింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ పైపింగ్ ప్లేస్లో మీరు లేస్ కూడా వేసుకోవచ్చు, కానీ పైపింగ్ చేసుకుంటే బాగుంటుంది. పైపింగ్ కోసం నేను ఇక్కడ గోల్డ్ కలర్ షైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. మనకు గ్రీన్ కలర్ పైన గోల్డ్ కనిపిస్తుంది కదా, సో అందుకనే నేను ఇక్కడ గోల్డ్ కలర్ షైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి ఒక 1 ఇంచ్ విడుతులో కట్ చేసుకున్నాను అంతే. వీటికి నేను థ్రెడ్తో పైపింగ్ వేసుకుంటానండి. థ్రెడ్తో పైపింగ్ వేసుకోవడం వల్ల పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అంటే ఒక దగ్గర ఎక్కువ తక్కువ అలా కాకుండా ఫస్ట్ మనము ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో, ఎంత లెవెల్తో అయితే స్టార్ట్ చేసామో అంతే లెవెల్తో వస్తుందన్నమాట. ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేవి ఉండవు. ఇప్పుడు ఈ క్లాత్ లోపల థ్రెడ్ని పెట్టేసుకొని ఈ క్లాత్ని ఇలా కిందికి ఫోల్డ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనము చాలా సన్నగా ఈ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. చివరి వరకు ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని సెంటర్లో చిన్నగా ఒక గుర్తు అనేది పెట్టుకోండి. అలాగే ఈ పైన ఉన్న బుగ్గ హ్యాండ్స్ని కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఇలా ఒక చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మార్కింగ్ చేసుకున్నవి రెండు కూడా ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మనము కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా మనము గుర్తులు పెట్టుకోవడం వల్ల మనకు సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంటే అటు ఇటు కాకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పైపింగ్ వేసిన పక్కనే ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఒక హ్యాండ్ని మాత్రమే కుట్టి చూపిస్తున్నాను. చూడండి మనకు బాహుబలి బుట్ట హ్యాండ్స్ ఎంత బాగా రెడీ అయిపోయాయో. కింది వైపున కూడా నేను పైపింగ్ అనేది వేసుకుంటున్నానండి. కింద ప్లెయిన్గా కనిపిస్తుంది, పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ లాస్ట్లో నేను ఇక్కడ పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా పైపింగ్ వేసుకోవడం వల్ల బాహుబలి హ్యాండ్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయండి చూడడానికి. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా మీరు హ్యాండ్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చూడండి మనకు హ్యాండ్ ఎంత బాగా కనిపిస్తుందో. పెద్దవాళ్ళకి కూడా ఇలాగే కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునే ముందు ఫ్రంట్ వైపు మనము లో షేప్ అనేది తీసుకోవాలండి. హ్యాండ్కి ఇలా లో షేప్ తీసుకోవడం వల్ల చంకలో ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక గుర్తు అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనం గుర్తు పెట్టుకున్న దగ్గర భుజాన్ని పెట్టేసుకొని ఇలా బ్యాక్ వైపు కుట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 ఇంచ్ లెంత్లో కుట్టు అనేది వేసుకుంటున్నానండి.
చంక చుట్టూ కూడా ఇలా ఒకవైపు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దారాన్ని కట్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పక్కకి తిప్పేసుకొని ఫ్రంట్ వైపు కూడా హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత దీనిపైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియో లెంత్ అవుతుందని చూపించట్లేదు. ఇప్పుడు రెండు హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత మీ పిల్లల నడుము లూజు హ్యాండ్ లూజుని మార్కింగ్ చేసుకొని కింద నుంచి ఇలా హ్యాండ్ వరకు కుట్టు అనేది వేసుకోవాలి. పక్కన ఇంకొక 2-3 కుట్లు అనేది ఎక్స్ట్రా వేసుకోండి. ఫ్యూచర్లో పిల్లలు కొంచెం బొద్దుగా అయినా కూడా విప్పేసుకోవచ్చు. సైడ్స్ జాయింట్ చేసిన తర్వాత మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా మనము ఈ లెహంగా బ్లౌజ్ని కుట్టుకోవచ్చు అనమాట. ఫ్రంట్ వైపు వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్ వైపు నేను చిన్న మోడల్ పెట్టాను కదా, ఆ మోడల్ దగ్గర ఇలా థ్రెడ్స్ పెట్టేశాను. ఈ ప్లేస్లో మీరు చిన్న బటన్ కూడా పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఉక్సులు కాజల్ కూడా కుట్టేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కింద తప్పకుండా కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ కూడా చేసేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.